ఒక వీధి కుక్కనే ఎప్పుడైనా చాలా నిశ్చితంగా గమనించారా? దానికి ఒక్క మాంసం ముక్క ఎరగవేయండి, అది ఎంత ఆనందంగా తన సర్వస్వం మీకే అర్పించినట్టుగా తోకూపుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఆ క్షణంలో ఆ కుక్క కళ్ళల్లో కేవలం ఆ మాంసం ముక్క మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు అద్దం ముందుకెళ్ళి ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీకు ఆ కుక్కకి ఏమన్నా తేడా ఉందా? ఏంటి మీ అహంకారం దెబ్బతినేస్తుందా? ఈడేంటి నన్ను కుక్కతో పోలుస్తున్నాడు అని మీలో కోపం వస్తుందా? రానియండి. కానీ లాజికల్గా ఆలోచించండి. మనిషికి కూడా వాడి స్వార్థానికి సరిపోయే ఒక ఎర వేస్తే చాలు, వాడు కూడా సరిగ్గా ఆ కుక్కలాగే తోకొప్పుకుంటూ వస్తాడు. వాడిలో నిద్రపోతున్న జంతు లక్షణం వెంటనే బయటపడుతుంది. మీరు వేసుకున్న ముసుగులు, మీరు చదువుకున్న పుస్తకాలు, మీ సభ్యత అన్నీ ఆ ఎర ముందు పనికి రాకుండా పోతాయి. సరే, దీన్నొక అద్భుతమైన ప్రాక్టికల్ ఉదాహరణతో విశ్లేషిద్దాం. ఫెడరల్ ఎక్స్ప్రెస్ అనే ఒక అతి పెద్ద గ్లోబల్ కొరియర్ కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ బిజినెస్ మోడల్ అంతా సమయం మీద ఆధారపడి నడుస్తుంది. రాత్రికి రాత్రి ప్యాకేజెస్ అన్ని ఒక ఊరు నుండి ఇంకో ఊరికి ఫ్లైట్లో వెళ్ళాలి. సో రాత్రిపూట పనిచేసే పని వాళ్ళ ప్రధాన బాధ్యత ఏంటంటే ఆ ప్యాకేజెస్ని తీసుకెళ్లి విమానాల్లో, ట్రక్కుల్లో లోడ్ చేయడం. కానీ అక్కడే ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. ఆ పని వాళ్ళు ఆ పనిని చాలా నెమ్మదిగా విపరీతమైన బద్ధకంగా చేసేవాళ్ళు. ఎంతగా అంటే కంపెనీకి రోజు రోజుకి కోట్ల రూపాయల నష్టం వచ్చేది. విమానాలు ఎప్పుడూ టైంకి బయలుదేరేవి కావు. అప్పుడు ఆ కంపెనీలో ఉన్న మేనేజర్లు, సూటు బూటు వేసుకున్న కార్పొరేట్ మేధావులు ఏం చేశారో తెలుసా? పని వాళ్ళలో నిద్రపోతున్న నీతిని, నిజాయితీని మేల్కొల్పడానికి తెగ ప్రయత్నించారు. ఎన్నో నీతులు చెప్పారు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు, మోటివేషనల్ క్లాసులు ఇప్పించారు. మీరు కంపెనీకి విధేయులుగా ఉండాలి, కష్టపడి పని చెయ్యాలి, ఈ సంస్థ మనదే, పని దైవంతో సమానం అని ఎన్నెన్నో ఉపన్యాసాలు దంచి కొట్టారు. కానీ ఫలితం సున్నా. అసలు ఏ లాభం లేదు. పనివాళ్ళు ఆ మోటివేషన్ క్లాసుల్లో గంగిరెద్దుల్లాగా తలలైతే ఊపుతున్నారు కానీ పని మాత్రం మళ్ళీ నత్తనటకగానే సాగుతుంది. కానీ ఎందుకు అక్కడ మోటివేషన్ అనేది ఎందుకు పనిచేయలేదు? ఎందుకంటే మనిషి బుద్ధి ఎప్పుడూ మాటల మీద పని చెయ్యదు, లాభం మీద మాత్రమే పనిచేస్తుంది. ఆ కంపెనీ బేసిక్ సిస్టంలోనే ఒక ప్రాథమికమైన తప్పుంది. వాళ్ళు తమ పని వాళ్ళకి గంటల లెక్కన జీతమిస్తున్నారు, అంటే అవర్లీ వేజ్. ఇప్పుడు మనిషి మెదడు, వాడి స్వార్థం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుందో చూడండి. పనిని ఎంత ఆలస్యం చేస్తే వాళ్ళు ఆ గోడౌన్లో అంత ఎక్కువ సమయం ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? ఎన్ని ఎక్కువ గంటలు అక్కడ ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అంటే అర్థం ఏంటి? నెమ్మదిగా పని చేయడానికి కంపెనీయే స్వయంగా వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది. ఒకవైపేమో నెమ్మదిగా పనిచేస్తే డబ్బులు ఇస్తూ, ఇంకోవైపేమో త్వరగా పనిచేయమని మోటివేషన్ క్లాసులు ఇస్తే ఎవడైనా వింటాడా? ఎవ్వడూ వినడు. మనిషికి మోటివేషన్ అక్కర్లేదు, మనీ కావాలి. వాడికి నీతులు అవసరం లేదు, వాడి జేబు నిండితే చాలు. మీరెంత మోటివేట్ చేసినా వాడి లాజిక్ చాలా సింపుల్. నేను వేగంగా పనిచేస్తే నా జీతం తగ్గిపోద్ది, మరి నేనెందుకు నా నష్టం కోరుకోవాలి? ఇక్కడ పని వాళ్ళ తప్పు కాదు, మనిషి లోపలుండే సహజమైన తత్వానికి విరుద్ధంగా డిజైన్ చేసిన ఆ సిస్టమ్ది తప్పు. అయితే చివరికి ఆ కంపెనీలోకి ఒక తెలివైన మేనేజర్ వచ్చాడు. అతనికి పనికి మాలిన కార్పొరేట్ జార్గన్లు, మోటివేషన్ మీటింగ్లు ఏమీ అక్కర్లేదు. అతను మనిషి నైజాన్ని, వాడిలో ఉండే స్వార్థాన్ని చాలా స్పష్టంగా, నిర్దాక్షిణ్యంగా అర్థం చేసుకున్నవాడు. వాడు పని వాళ్ళకి ఎలాంటి నీతులు చెప్పలేదు, మోటివేషన్ ఇవ్వలేదు. కాకపోతే సిస్టంలో ఉన్న ఒక నియమాన్ని మార్చాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లందరినీ పిలిచి ఇలా చెప్పాడు: మై డియర్ కొలీగ్స్, ఈ రోజు నుండి మన కంపెనీలో ఒక కొత్త పద్ధతి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అదేంటంటే, ఈ రోజు మీరు లోడ్ చేయాల్సిన ప్యాకెట్లు ఇవి లోడ్ చేయడం పూర్తి అవ్వగానే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. పైగా మీకు మీ 8 గంటల యొక్క పూర్తి జీతం వస్తుంది. మీరు దీన్ని 8 గంటలు చేస్తారా, 4 గంటల్లో చేస్తారా, 2 గంటల్లో చేస్తారా అనేది మీ ఇష్టం అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంతే, రాత్రికి రాత్రి అద్భుతం జరిగింది. నిన్నటి వరకు బద్ధకంగా నత్తల్లా కదిలిన ఆ పనివాళ్ళు ఈరోజు యంత్రాల పని చేయడం మొదలెట్టారు. ఆకలితో ఉన్న కుక్క ముందు మాంసం ముక్క వేస్తే అది ఎంత వేగంగా దూకుతుందో అంత వేగంగా పని పూర్తి చేశారు. పని స్పీడు అమాంతంగా పెరిగిపోయింది. విమానాలు టైం కంటే ముందే బయలుదేరడం మొదలెట్టాయి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళలో రాత్రికి రాత్రి ఏమైనా నిజాయితీ పుట్టుకొచ్చిందా? పడుకునే ముందు రామాయణ మహాభారతాలు ఏమైనా చదివారా? వాళ్ళకి మేనేజ్మెంట్ మీద, కంపెనీ మీద ఉన్నపాళంగా ప్రేమ ఏమైనా పుట్టుకొచ్చేసిందా? లేదు, అస్సలు లేదు. వాళ్ళకి కేవలం ఒక కొత్త ఎర కనిపించింది. త్వరగా పని పూర్తి చేస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు, పైగా జోబులో పూర్తి డబ్బు పడుతుంది. ఇది వాళ్ళ స్వార్థానికి కరెక్ట్గా సరిపోయే ఎర. ఎప్పుడైతే వాళ్ళ స్వార్థానికి, కంపెనీ అవసరానికి ఒక దారి కుదిరిందో అప్పుడు వాళ్ళు తమ విశ్వరూపం చూపించారు. మనిషిలో సహజంగా నీతి, నిజాయితీ అంటూ ఏమీ లేవు. అవన్నీ కేవలం భ్రమలు.
మనిషి అనేవాడు ప్రాథమికంగా బయోలాజికల్గా ఒక స్వార్థపరుడు. వాడికి ఎక్కడ ఏ లాభం ఉందో దాన్ని బట్టే వాడి బుద్ధి పనిచేస్తుంది. నేను చేసే పనికి సరైన రిటర్న్ వస్తుంది అనే ఎరగాని వేస్తే మనిషి అనేవాడు దేనికైనా దిగజారుతాడు, లేదా ఎంతటి అద్భుతాన్నైనా సృష్టిస్తాడు. మీరు దీన్ని తప్పని పాపమని అనొద్దు. దయచేసి మారల్ జడ్జిమెంట్స్ పాస్ చేయకండి. ఇది తప్పొప్పుల వ్యవహారం కాదు, ఇది కేవలం ఒక వాస్తవం. అంతెందుకు, మీరు మీ జీవితాన్ని తీసుకోండి. మీరు ఉదయం లేచి ఒక ఆఫీస్లో ఎందుకు పనిచేస్తున్నారు? సమాజ సేవ కోసమా? దేశాన్ని ఉద్ధరించడానికే? కాదు, ఖచ్చితంగా కాదు. నెలాఖరున మీ బ్యాంక్ అకౌంట్లో పడే ఆ జీతం కోసం. మీకు ఆ జీతం అనే ఎర లేకపోతే ఒక్క రోజున ఆఫీస్ మొహం చూస్తారా? చూస్తారా? ఖచ్చితంగా చూడరు. మీ పై అధికారి మిమ్మల్ని ప్రతిరోజు అవమానించినా, తిట్టినా, పిచ్చి పిచ్చి పనులు చేయిస్తున్నా ఎందుకు పడి ఉంటున్నారు? మీకు ఆత్మాభిమానం లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ ఆ జీతం అనే ఎర ముందు ఆ ఆత్మాభిమానం రోజుకొకసారి చచ్చిపోతూ ఉంటుంది. ఒక చిన్న ఎర కోసం మీరు మీ ఆత్మగౌరవాన్ని సైతం అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఇది మనిషి తాలూకా అసలు స్వరూపం. ఈ సమాజం మిమ్మల్ని నియంత్రించడానికి ఎప్పుడు ఈ ఇన్సెంటివ్స్నే ఉపయోగిస్తుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు హోంవర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తాను అంటారు, ఫస్ట్ ర్యాంక్ వస్తే సైకిల్ కొనిస్తాను అంటారు. అక్కడ మొదలవుతుంది మీ కండిషనింగ్, అక్కడ మొదలవుతుంది మీ బానిసత్వం. మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆనందంతో చదవడం లేదు, కేవలం ఆ చాక్లెట్ కోసం చదువుతున్నారు. ఆ తర్వాత మార్కుల కోసం, ర్యాంకుల కోసం, క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం, ఉద్యోగం కోసం, జీతం కోసం, ప్రమోషన్ కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం. ఇలా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మీ ముందు ఎవడో ఒకడు ఒక ఎర వేస్తూనే ఉంటాడు. మీరు ఒక వేట కుక్కల ఆ ఎర కోసం పరిగెడుతూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆగి నేను అసలు దేనికోసం పరిగెడుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? లేదు. ఎందుకంటే పరిగెట్టడంలో ఉన్న మత్తులో మీరు ఆ ప్రశ్న వేసుకోవడం పూర్తిగా మర్చిపోయారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా చేసేది వ్యాపారమే. స్వామి, నాకు ఈ పని చేసి పెట్టు, నీకు 10 కొబ్బరికాయలు కొట్టేస్తా, గుండు కొట్టించేస్తా, హుండీలో 10,000 వేసేస్తా అని అంటాం. అంటే ఏంటి దాని అర్థం? ఈ అనంతమైన విశ్వాన్ని నడిపించే ఆ దేవుడికి కూడా మనం ఒక ఎర వేస్తున్నాం అన్నమాట. దేవుడే మన ఎరకు పడతాడని, మన లంచానికి ఆశపడుతున్నాడని మనం అంత బలంగా ఆశిస్తున్నప్పుడు కేవలం ఒక మామూలు సాటి మనిషి పడకుండా ఎలా ఉంటాడు? మీరు మీ జీవితాన్ని ఎప్పుడూ సొంతంగా జీవించలేదు. మీరు కేవలం ఆ ఎరని వెంబడిస్తున్నారు. ఆ పరుగు పందెంలో మీ అసలు స్వభావం ఏంటో పూర్తిగా మర్చిపోయారు. మీరు ఒక ఆటోమేటిక్ యంత్రంలా మారిపోయారు. మీరెప్పుడూ కూడా మీకు మీరే స్వచ్ఛందంగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ పని చేయలేదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అసలైన స్వేచ్ఛ ఎక్కడుంది? అసలైన నీతి ఎక్కడుంది? ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, ఎక్కడైతే లాభాపేక్ష ఉంటుందో అక్కడ నిజాయితీకి చోటు లేదు. అక్కడ ఉండేది కేవలం లెక్కలు మాత్రమే. మనిషి మెదడు ఒక అద్భుతమైన క్యాలిక్యులేటర్. అది ఎప్పుడు ప్రతి క్షణం లాభ నష్టాల్ని బేరీజ్ వేసుకుంటూ ఉంటది. ఇది చేస్తే నాకేంటి లాభం, ఇది చెయ్యకపోతే నాకేంటి నష్టం? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మనిషి జీవితం తిరుగుతూ ఉంటది. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వాడి కబుర్లు వినకండి, వాడి ఆదర్శాలు వినకండి, వాడు వేసుకున్న ముసుగుల్ని చూడకండి. మరేం చూడాలి? వాడికి ఆ పని చేయడం వల్ల ఏం ఇన్సెంటివ్ ఉందో చూడండి. ఆ ఇన్సెంటివ్ ఎటువైపు ఉంటే వాడి బుద్ధి అటువైపే ప్రయాణిస్తుంది. ఇదే నిజం. దీన్ని అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ ఎవరి చేతిలోనూ మోసపోడు. ప్రపంచం ఎలా నడుస్తుందో వాడికి స్పష్టంగా తెలుస్తుంది. అసలు నేనిదంతా ఎందుకు చెప్తున్నా మీకు? మిమ్మల్ని నిరుత్సాహపరచడానికా? కాదు. నేను నిరాశావాదం ప్రచారం చేయడం లేదు. మీ కళ్ళకున్న భ్రమల పొరలు తొలగించడానికి మాత్రమే ఈ ప్రయత్నం. మీరెప్పుడైతే నేనొక జంతువుని, నేనొక స్వార్థపరుణ్ణి, ఒక ఎరకు ఆశపడే బానిసని అని బయటికి కాదు మీ లోపల నుంచే పూర్తిగా ఎటువంటి షరతులు లేకుండా అంగీకరిస్తారో అప్పుడు, కేవలం అప్పుడు మాత్రమే మీలో నిజమైన మార్పు మొదలవుతుంది. ఇప్పుడు ఒక రోగి తనకి రోగం ఉందని, తాను అనారోగ్యంతో ఉన్నానని ఒప్పుకున్నప్పుడే కదా సరైన ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అలా కాకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఎప్పుడు ఒక భ్రమలో బ్రతికేవాడిని ఏ డాక్టరు బాగు చేయలేడు. మీ లోపల ఆకలితో ఉన్న ఆ జంతువుని స్పృహతో గమనించండి. ఈ సమాజం, మీ బాసు, మీ రాజకీయ నాయకులు మీ ముందు వేస్తున్న ఎరల్ని స్పష్టంగా గుర్తించడం నేర్చుకోండి. ఎప్పుడైతే ఆ ఎర వెనక ఉన్న ఉద్దేశాన్ని మీరు చూడగలుగుతారో అప్పుడు మాత్రమే మీరు ఏ ఎరకి బానిసవరు. ఆ క్షణం నుండి మీరు దేనికోసమో పని చేయకుండా మీ ఉనికి కోసమే జీవిస్తారు. కానీ అప్పటి వరకు, మీరు మేల్కొనే వరకు, వాస్తవాన్ని అంగీకరించే వరకు మీరు కేవలం ఒక మాంసం ముక్క కోసం తోకూపే జంతువు మాత్రమే. ఇది మీకు
వినడానికి చేదుగా అనిపించవచ్చు, కానీ వ్యాధి నుండి విముక్తి కలిగించే మందు ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అవునా కదా?